అందుకే క్రెడిట్ కార్డ్ లేకపోవడం మంచిది నా ఉద్దేశంతో. ఓకే. ఉంటే ఉండని, ఎంతవరకు ఉండాలంటే మీకు కొన్ని కంపెనీస్ క్రెడిట్ కార్డ్ మాత్రం యాక్సెప్ట్ చేస్తాయి, డెబిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయవు. అలాంటి వాటి కొరకు మాత్రమే అటెట్గా ఉండాలి. ఓకే. ఇప్పుడు నాకు నా పర్సనల్గా వచ్చేసరికి నా క్రెడిట్ కార్డు 30 సంవత్సరాల క్రితం తీసుకున్నాను 95లో. అప్పుడు 20,000 ఉండేది, ఇప్పుడు 12,000. ఓకే. 50 lakhs ఇస్తామంటుండ్రు. నేను వద్దని చెప్పాను, నాకు 12,000 చాలని చెప్పాను. అవునా? అదే నడుస్తుంది ఇప్పుడు క్రెడిట్ కార్డు. వద్దని చెప్పాను నేను, ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దిస్ అని చెప్పాను. కొన్నిటికి మాత్రం పేమెంట్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి మన వెబ్సైట్లో వీటికి సాఫ్ట్వేర్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది, నాకు అంతకంటే కొద్దు, ఐ డోంట్ వాంట్ మోర్ దెన్ దిస్ అని చెప్పాను. కాబట్టి అవసరం లేదు మన క్రెడిట్ కార్డ్. ఖర్చుల కోసం అప్పు తీసుకోవడం పరిస్థితి రాకూడదు ఎప్పటికి కూడా. క్రెడిట్ కార్డు ఖర్చుల కోసం అప్పు తీసుకున్నట్టే, ఇట్స్ నాట్ గుడ్. ఆర్థిక క్రమశిక్షణలో మొదటి తప్పు అది. సార్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంది కదా, ఇన్ఫ్లేషన్ మధ్యతరగతి వాళ్ళు తినేస్తూ ఉంటుంది. వాళ్ళు పాపం డబ్బులు ఇంట్లో పెట్టుకుంటారు, ఆ ఇన్ఫ్లేషన్కి గురి అయిపోతుంది, చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇన్ఫ్లేషన్ గురి కాకుండా అది ఇన్వెస్ట్ చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇన్ఫ్లేషన్ అనేది ఒకప్పుడు మన దగ్గర ఒక 10-15 సంవత్సరాల క్రితము 9, 10, 11% ఉండేది. 12, కొన్ని చోట్ల 12, 13% కూడా ఇన్ఫ్లేషన్ ఉండేది. ఇప్పుడు బిలో 3% ఉంది ఇన్ఫ్లేషన్. ఎస్, కొన్ని వస్తువులు పెరిగాయి, కొన్ని వస్తువులు పెరగట్లేదు. మరి అనుకుంటే పెరిగిన వస్తువుల గురించి ఆలోచిస్తాము, పెరిగిన వస్తువుల గురించి ఆలోచించట్లేదు. కొన్ని తగ్గినాయి కూడా. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి ఆఫర్స్? ఓకే. డిస్కౌంట్స్ ఇస్తున్నారు, దేనివల్ల ఇస్తున్నారు? సార్ రేట్లు పెంచి డిస్కౌంట్ ఇస్తారు కదా సార్. రేట్ పెంచకుండా కూడా డిస్కౌంట్ ఇచ్చిన వాళ్ళని. అచ్చా, ఓకే. అవి కూడా చూడండి, మనం పెరిగిన చూస్తే తగ్గినాయి కూడా చూడండి. చూస్తే మీకు యావరేజ్ ఇన్ఫ్లేషన్ 3% దాటట్లేదు. కాబట్టి మీరు బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది. అవునా? ఓకే. కాకపోతే మనం అనుకునే కొన్ని ఉంటాయి, మనకి ఇష్టమైనవి ఉంటాయి. 10 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాం, అది ఇష్టమైంది అనుకున్నప్పుడు. కాకపోతే మనం ఆల్టర్నేటివ్ చూడాలి. 50 రూపాయలు కాకుండా ఇక తక్కువ ధరలు ఇంకేమైనా ఉందా చూస్తే అప్పుడు దొరుకుతాయి అన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, లేదని లేదు. కొంచెం అడ్జస్ట్ కావాలి, రీసెర్చ్ చేయాలి, పట్టుకోవాలి, అడ్జస్ట్ కావాలి, కాంప్రమైజ్ కావాలి, అడ్జస్ట్ కావాలి. రైట్ సార్. ఒక 25 ఏళ్ళ యంగ్ బాయ్ 40 ఏళ్ళకి రిటైర్ అవ్వాలి, అలా చేయాలి అంటే వాడు ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి సార్? ఎంత సేవ్ చేయాలి? ఆయన ఫ్యూచర్ ఎంత కావాలనుకుంటున్నాడు మంత్లీ అనేది చూడాలి. రిటైర్ అయిపోవాలి. రిటైర్ అయిపోతే ఏం చేయాలి? తర్వాత నెలకు 15,000-20,000 రావాలి కదా. దానికోసం అంటే ఇప్పుడు ఆయన 40 సంవత్సరాలు రిటైర్ అయ్యేసరికి 50 లక్షలు ఉండాలి. ఉంటే సంవత్సరం 4 లక్షలు వస్తుంది. ఇప్పుడు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంకా తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి 40 లక్షలు అంటే ఏం చేయాలి? ఎవ్రీ మంత్ ఎంత సేవింగ్ చేయాలి? అది ఎంత చేయాలి అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక మంత్ 10,000 చేస్తాను, 1,20,000 అవుతుంది. 15 సంవత్సరాలు సరిపోదు, 20,000 చేయాలి. 20,000 చేయాలంటే మంత్లీ 20,000 చేయాలంటే ఇప్పుడు 30,000 వస్తుంది, 40 లక్షలు వస్తుంది. 20,000 సేవ్ చేయాలంటే మీ ఆదాయం ఎంత ఉండాలి? 50 లక్షల పైన ఉండాలి కదా. అలా చేయాలి అంటే రివర్స్కి వెళ్ళాలి. అప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ఎంతెంత చేయగలుగుతావు, అప్పుడు ఏం చేస్తే నీకు ఆ టార్గెట్ నిండుతావు. ఎవ్రీ మంత్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి. ఆ టార్గెట్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ ఫిక్స్, ఆ టార్గెట్ని నింపాలి ఫస్ట్. అందుకే మీరు ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్, నెక్స్ట్ ఎక్స్పెండిచర్. పెట్టుబడి పెట్టిన తర్వాతనే ఖర్చు పెట్టండి. ఖర్చు పెడితే పెట్టుబడి పెట్టడం కాదు, ఫస్ట్ అక్కడ టార్గెట్ నింపిన తర్వాత ఇక్కడ పెట్టండి. అప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది, యూ ఫీల్ కంఫర్టబుల్. ఊబులో కూరుకుపోయి ఇక ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదనుకునే లాంటి వ్యక్తులు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెడితే కోటీశ్వర్లు అవుతారు? ముందు ఏం చేయాలంటే కొత్తగా అప్పు తీసుకోకూడదు. ఓకే. ఎట్టి ఫస్ట్లో నేను తీసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టాప్. ఓకే, రైట్, సూపర్. సెకండ్ ఏం చేయాలి? ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, వాటిని కట్టేసేయాలి. ఓకే. తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇన్స్టాల్మెంట్ తీసుకోవాలి, పెంచాలి కొంచెం. ఇప్పుడు అట్లా పెంచుకోవచ్చా? వాళ్ళకి అడగా, ఇప్పుడు బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ అడగా నేను ఇంకా లోన్ తర్వాత కడతాను, ఓన్లీ ఇంట్రెస్ట్ కడతాను, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ ఇన్స్టాల్మెంట్ ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న లోన్స్, క్రెడిట్ కార్డు కానీ ఇలాంటి ముందు కట్టేసుకోవాలి. ఆ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ తగ్గినా కొద్దీ మీకు ఇక్కడ ఇన్స్టాల్మెంట్ తగ్గే అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా రీపేమెంట్ చేసుకుంటే ఒక 5 years తగ్గి మొత్తం అప్పుల నుంచి బయటపడవచ్చు. డిటర్మినేషన్ కావాలి, ధైర్యం కావాలి, పట్టుదల కావాలి, తర్వాత కుటుంబ సహకారం కావాలి. అది ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి మనం ఏం చేస్తామంటే అప్పులకు ఎప్పుడు వెళ్తున్నామంటే నేను చేసేది ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. పిల్లలకు కూడా తెలియదు, భార్య కూడా ఎవరికి కూడా తెలియకూడదు. వాళ్ళకి తెలియకుండా అప్పు చేయడం అనేది ఎప్పటికీ కూడా తప్పే. అది వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఆర్థిక నిర్ణయంలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే మనం సహకరిస్తారు. ఖర్చు తగ్గించాలన్నా కానీ, పొదుపు చేయాలన్నా కానీ, పెట్టుబడి పెట్టాలని సహకరిస్తారు. కాబట్టి కుటుంబాల్లో చెప్పి అప్పు తీసుకుని అవసరం లేకపోతే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అప్పు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా మాత్రం కుటుంబ సహకారం తీసుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళ సహకారం తీసుకొని ఖర్చు తగ్గించిన పొదుపు చేయడం, పెట్టుబడి చేయడం చేయొచ్చు. సీనియర్ 40 years సార్ మీ సర్వీస్? 43 years ఆఫ్ సర్వీస్లో ఒక మధ్యతరగతి వ్యక్తి కోటీశ్వరుడు అయిన సక్సెస్ స్టోరీ అని తెలుసా అండి? చాలా మంది ఉన్నారు. అవునా? చాలా మంది ఉన్నారు.
మా క్లయింట్సే ముందు 10 మంది వరకు అయితే. అవునా? అంటే అప్పుడు 2000 ట్యాక్స్ కట్టమంటే అబ్బా 2000 కట్టాలి సార్ అని బాధపడేవాళ్ళు. వీళ్ళు 20 లక్షలు ట్యాక్స్ కడుతున్నారు. బా! ఆ! అంటే నేను చెప్పేది 30 ఏళ్ళ క్రితం. ఓకే. వాళ్ళంటే కడదాం సార్ అచ్చుది కడదాం అంటున్నారు. ఓకే. అప్పుడు ఎప్పుడో 2000 అప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరంగా ఉన్న భూములు ఇవాళ 50 లక్షలు 60 లక్షలకు వచ్చాయి. అవును. రెడీ. సూపర్. అంటే అది పెట్టుబడి అనమాట. రైట్. కనీసం 10 మంది ఉన్నారు మా క్లయింట్స్ అయితే అలాంటి వాళ్ళు. ఓకే. అంటే అప్పుడు 10 లక్షలు ఉన్న వాళ్ళు 100 కోట్లకి అయిన వాళ్ళు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనీ మేనేజ్మెంట్ చేయాలి అంటే ఎస్. మీరు ఏమన్నా ఒక గోల్డెన్ రూల్ చెప్తారా? గోల్డెన్ రూల్ ఏంటంటే సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. ఓకే. ముందు పొదుపు చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి. సూపర్. ఖర్చు మిగిలిన పొదుపు కాదు, పొదుపు మిగిలిన ఖర్చు. కరెక్ట్. తర్వాత ప్రతి పొదుపుని పెట్టుబడిగా మార్చండి. ఓకే. తక్కువ ధర ఉన్నది కొనండి. ఏదైనా సరే అవును. మీకు తెలిసింది ఏది సరైనా సరే. ఇప్పుడు ఒక్కోసారి చూడండి టమాటాలు ఆఫ్ సీజన్లో 50 రూపాయల కిలో ఉంటుంది, అవును. ఆన్ సీజన్లో 2 రూపాయల కిలో ఉంటుంది. అలాంటి వాటిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు తక్కువ కొని ఇచ్చేసుకోండి. అంటే ఇలాంటి ప్రాసెసింగ్ దాన్ని కొని ప్రాసెసింగ్ చేసి టమాటా కెచప్ చేయొచ్చు. అవును. మీకు ఎన్నో వస్తువులు అట్లా ఎన్నో దొరుకుతాయి మీకు అట్లా. ఓకే. ఆ సీజన్కి ఆప్షన్ చాలా డిఫరెన్స్ 5 టైమ్స్ 10 టైమ్స్ ఒక్కోసారి 3-4 టైమ్స్ కూడా పెరుగుతాయి అవి. అలాంటివి తీసుకోవచ్చు. అవును. మీరు తీసుకోకపోతే తీసుకొని ప్రాసెస్ చేసి పెట్టేసేయండి. లేకపోతే ఎవరైనా తీసుకునే వాళ్ళకి వ్యాపారం చేయించండి, వాళ్ళు పెట్టుబడి పెట్టి. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోండి, పెట్టుకోండి. బ్రహ్మాండ రేట్ వచ్చినప్పుడు వస్తుంది. అమ్ముకోండి. అదే లేకపోతే రైతులకే చెప్పచ్చు. ఇది ఏమవుతుందంటే ఇది చిన్న చిన్న విషయాలు ఇవి, కరెక్ట్. కానీ కానీ మార్జిన్ ఉంటుంది. ఇప్పుడు సంపాదించే వాళ్ళు ఇప్పుడు రైతుల కంటే ఎక్కువ మిడిల్ మ్యాన్ ఎందుకు సంపాదిస్తున్నారంటే మిడిల్ మ్యాన్ ఏమో ఆన్ సీజన్లో కొంటాడు, హాఫ్ సీజన్లో అమ్ముతారు. అవును. రైతులు ఏం చేస్తారు, ఆన్ సీజన్లో అమ్మేస్తున్నారు. అవును. అయితే వీళ్ళు తక్కువ వస్తుంది వాళ్ళకి. దాన్ని ప్రాసెస్ చేసి స్టోరేజ్లో పెట్టుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ లోన్స్ ఇస్తున్నది, మీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ చేసిన దాంట్లో లోన్ తీసుకోండి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే. అవును. సో అంటే ప్రతి ఒక్క చదవాల్సిన పుస్తకం ఏమైనా ఉందా ఈ మనీ మేనేజ్మెంట్ కోసం? లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అంతే. అంతే. బుక్స్ ఏం లేవా సార్ వీటికి? ఏ బుక్స్ అయినా కానీ మనకు అనుభవం రాదు, మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మనకు ఉపయోగపడుతుంది. అంతే. మనకంటే ముందు వాళ్ళు ఎవరో చూడండి, వాళ్ళని ఫాలో కండి, వాళ్ళని చూస్తే సరిపోతుంది అంతే. అంటే వాళ్ళ ఇప్పుడు మన ఎదుటి వాళ్ళు తప్పులు చూసే బదులు ఎదుటి వాళ్ళు చేసిన ఏ విధంగా సాధించారు. ప్రతి వ్యక్తిలో తప్పు జరిగి ఉండొచ్చు, రాంగ్ డెసిషన్ జరిగి ఉంటాయి, కానీ కొన్ని మంచి నిర్ణయాలు జరుగుంటే దానివల్ల పైకి వచ్చాడు. ఆ మంచి నిర్ణయాలు ఏంటి అని సలహా తీసుకోండి. ఎవరైనా సలహా ఇవ్వడానికి ఎవరు వెనకకు రారు. సలహా తీసుకోండి. ప్రతి వ్యక్తికి ప్రతి రోగానికి డాక్టర్ ఉన్నట్టు ప్రతి మనకు అభివృద్ధి కానీ ప్రతి దానికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. సలహా తీసుకోండి, ముందుకెళ్ళండి, అంతే, ఏం ప్రాబ్లం లేదు. సూపర్ సార్. ఫైనల్ గా వెరీ ఫైనల్, ఒకటైనా గ్రీడీ ఉండకూడదు. నాకు అత్యాశ దురాశ ఉండకూడదు. ఆశ ఉండాలి, లోబిగా ఉండకూడదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ దురాశ ఉండకూడదు. అది లేకపోతే ఉండొచ్చా? ఉండొచ్చు, మన ఇష్టం అది. అవును సార్, హోటల్లో హోటల్ 200 పెట్టి తినే బదులు బెస్ట్లోకి వెళ్ళి 50 రూపాయలు తింటానంటాడు, 150 రూపాయలు తీరాల్సింది ఆకలి. ఇష్టం ఉండొచ్చు, డబ్బు మిగిలించాలని చూస్తాడు, తప్పేంటి? అది ఆయన ఇష్టం. అది గ్రీడీ అంటే అదే అవుతుంది. గ్రీడ్ అది కాదు, తన కెపాసిటీ 100 పెట్టేసి నాకు 200 లాభం రావాలనుకోవడం దురాశ. ఎవరో ఆఫర్ చేస్తారు, నీకు డబ్బులు ఇస్తాను సంవత్సరం వరకల్లా, నీకు పెట్టుబడి పెడతాడు, దురాశ. అది ఎక్కడ రాదు, అది ప్రపంచంలో ఎక్కడ కూడా రాదు. అది అవునా సార్? రాదు. మరి ఎట్లా సార్, మీరు ఎట్లా అనుకుంటున్నారు? చాలా మంది మోసపోయేది అక్కడే. మా ప్రేక్షకులు కోటీశ్వర్లు కావడానికి ఒక 3 సూత్రాలు చెప్పండి సార్. అదే చెప్పారు కదా, వచ్చిన ప్రతి డబ్బులు 20% నుంచి 25% సేవింగ్ చేయండి ఫస్ట్. సో 20 నుంచి 25% సేవ్ చేయాలి. సేవ్ చేయండి. ఆ సేవ్ చేసిన ప్రతిదాన్ని పెట్టుబడిగా మార్చండి. ఓకే. ప్రతి సంవత్సరానికి ఒకసారి పెట్టుబడులు ఎలా ఉంది, అంటే పెరుగుదల ఉందా లేదా, ఇంకా లేకపోతే దాన్ని ఆ పెట్టుబడిని మార్చి ఇంకో పెట్టుబడులకు మార్చాలా, నాలుగు మార్చండి. ఓకే. తక్కువ ధర ఉన్నది కొనండి పెట్టుబడిది, అప్పుడు ఏమైనా సాధించే అవకాశం ఉంటుంది.